సాదా బైనామాతో పాటు కనీసం కోర్టు పరిష్కారం లేదు. సివిల్ కోర్టు డిస్ప్యూట్ చేయాలనేది ఇది అక్కడ ఎక్కడ లేదు. ఏదైనా రైతు సమస్య వస్తే సరాసరి గతంలో మేము ధరణిలో ఏం చెప్పేదని మీ సేవకోండి, తహసీల్దార్ దగ్గరకు పోతే నాకు తెలియదు, ఆర్డీఓ దగ్గరకు పోండి అంటాడు. ఆర్డీఓ గారు నాకు తెలియదు, కలెక్టర్. అంటే ఓవరాల్గా ధరణిలో వచ్చింది ఏంటంటే రైతు సమస్యలు పరిష్కారం కాలేవు. మేము బయటకు వచ్చిన తర్వాత ఎట్టి బస్సులో ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట ఇచ్చిర్రు, మాట ప్రకారమే మమ్మల్ని తీసుకుంటారు. మేము కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రజలకు, రైతులకు, అందరికి కూడా సంక్షేమ పథకాల విషయంలో కానీ రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వం అనుకుంటున్న ప్రజాపాలనలో మేము కూడా పాల్గొంటాం. సంతోషదాయకంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వీఆర్ఏలను దొంగలుగా చిత్రీకరించి కొంతమంది ఉద్యోగాలు తీసేయడం కూడా జరిగింది. వాళ్ళని కూడా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవంగా మీ ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే, మమ్మల్ని దొంగలు అన్నారు నిజమే. జనాలల్లా మమ్మల్ని అబాస్ పాలు చేశారు, వాళ్ళ స్వార్థం కోసం చేశారు. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు కేసీఆరే అసెంబ్లీలో వీళ్ళ భూములు వాళ్ళ భూములు రాస్తారు వీళ్ళు అని చెప్పి అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు కావాలి. తప్పు. ఒక విఆర్ఓ వీళ్ళ భూములు వాళ్ళు రాస్తడానికి లేదు. మా మీద ఆర్ఐ ఉంటాడు, సూపర్ తహసీల్దార్ ఉంటాడు. వీళ్ళందరూ ఉండగా మేము ఎట్లా భూములు రాస్తాం? ముఖ్యమంత్రి అన్న ముచ్చడైతే మాకు నచ్చలేదు. మమ్మల్ని కావాలని ఆయన కడుపులో ఏదో పెట్టుకొని కావాలనే మమ్మల్ని తీసేసిరు తప్ప మేము చేసిన తప్పులు ఏం లేవు అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఏదైతే మీకు కొత్తగా జీపీఏ పోస్టులు ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి మీరు ఎలా కృతజ్ఞతలు? మేము కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కు అనుకూలంగా, మరియు మాకు ఆ రోజైనా ఈ రోజైనా మమ్మల్ని కాపాడింది కాంగ్రెస్ గవర్నమెంట్. అందులో రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మాట అన్నారు, నేను వచ్చిన తర్వాత చట్టం తీసుకొస్తాను, చట్టం తెచ్చిన బరాబర్ రైతులకు న్యాయం చేస్తానని బరాబర్. మమ్మల్ని ఇలా ఉద్యోగాలు తీసుకుని చాలా సంతోషం ఉంది. ఇక్కడ ఎవరినైనా అడగండి, మామూలు సంతోషం లేదు. మాకు అంతకుముందు మేము 36 డిపార్ట్మెంట్లో పడ్డాం, కానీ ఇలా ఏడా అంటే రెవెన్యూ జీపీ అని గట్టిగా చెప్పారు, గల్లలేసుకొని చెప్తున్నాం. నేను జీపీ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను.